మెమరీస్ మొదలయ్యేది స్కూల్ లైఫ్ నుండి. అలాగే స్కూల్ లైఫ్ మొదలయ్యేది ఎల్‌కేజీ నుండి. కానీ మన బ్రెయిన్ ఆ ఏజ్‌లో గాలి కంటే వేగంగా పనిచేయడం వల్ల ఏమో గాని, ఆ మెమరీస్ అన్నీ గాల్లోనే కలిసిపోయేవి. ఐ మీన్ చాలా వరకు ఆ మెమరీస్ అన్నీ మర్చిపోయాం. సో, ఆ మెమరీస్‌ని మళ్ళీ రీకలెక్ట్ ఆర్ రీవాచ్ చేయడానికి నేను ఇవాళ భీమవరంలో ఉన్న సంస్కార్ స్కూల్‌కొచ్చాను. అండ్ అక్కడ పిల్లలతో సరదాగా టైమ్ స్పెండ్ చేశాను. అండ్ ఐ రికార్డెడ్ దట్ వీడియో టూ. సో, వీడియో ఫైనల్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ ఆనందాన్ని షేర్ చేసుకోగలరు. ఏ తమ్ముడు ప్లేస్ ఇస్తున్నాడు మనకి కూర్చోవాలి. అంత మంచివాడు చూడండి మరి. తమ్ముడు నీ పేరేంటి? గొడవ చేయకండి రా బాబు. నీ పేరేంట్రా? ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? ఈడు ఎల్కేజీ అంట ఫస్ట్ క్లాస్ అని చెప్తుంది మరి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అది డెడికేషన్. యారా ఎందుకు చెప్తున్నావుగా? అరే మాట్లాడరా అరే మాట్లాడరా. నీ పేరేంటన్నా? గురి పేరు మర్చిపోయాడుగా. మన సీఎం ఎవరు తెలుసా? ఎవరు? తాతాజీ సార్. నిన్ను ఇంటి దగ్గర ఎవరు రెడీ చేస్తారు బాగా? మా అమ్మ. స్కూల్కి ఎవరు తీసుకొస్తారు మరి? మా నాన్న. నీకు అమ్మ అంటే ఇష్టమా నాన్న అంటే ఇష్టం ఎక్కువ? మా అమ్మ. మా డాడీ ఇష్టం లేదా? శత్రువులు ఎక్కడో ఉండర్రా. చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. నీ పేరేంటి? నీ పేరు చెప్పా. చెప్పను బ్రదర్. నువ్వు పెద్దగా ఏమవుతావు? నువ్వే చెప్పరా. గురు ఈడ ఆన్సర్ చెప్తున్నాడు గురు. అడిగి ఆడేమవుతాడు కూడా ఈడే చెప్పేస్తున్నాడు. నీ ఫ్రెండ్ ఆడు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఆడా. నీ పేరేంటమ్మా? కూర్చో. స్వీటియా? నువ్వు ఏ క్లాస్? ఎల్కేజీ. పెద్దకి ఏమవుతా అనుకుంటున్నావు? డాక్టర్ అంటే ఎలా ఉంటారు చెప్పు. వైట్ కోట్ వేసుకుంటాం. వైట్ కోట్ వేసుకుంటారా? పాపకి అన్ని తెలుసు, బాగా ఇంటెలిజెంట్. డాక్టర్ అంటే ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ఇంజక్షన్ వేస్తారా? నీకు ఇంజక్షన్ ఇష్టమా? ఇంజక్షన్ అయితే ఎడుతావు నువ్వు? చెప్పు. చాక్లెట్ అనుకుంటే ఏంటి తినేస్తున్నాడు? చాక్లెట్ అనుకుంటా. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు క్లాస్ లోనే? ప్రిన్సి. ఎవరో చూపించు. నీ బెస్ట్ ఫ్రెండ్ తనా? మరి నువ్వు అక్కడ తను అక్కడ కూర్చున్నారంటే? నా టీచర్ ఎక్కడ కూర్చోబెట్టారు. మేము ఇద్దరు అల్లరి చేస్తారు బాగా. డాన్స్ చేస్తారు మీరు. సాంగ్ పెట్టించుకుంటావు అయితే? నువ్వు కూడా వేస్తావా? లేదురా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఏం చెప్పి నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? బిట్టు అనియా సూపర్ రా. థాంక్యూ అనియా. ఇప్పుడు వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. థాంక్యూ అనియా. నువ్వు చెప్తావా? ఏంటి నీ పేరేంటి? ఆదేశి. ఏ క్లాస్ నువ్వు? ఆకేజీ. అన్నిటికీ ఒకటే ఆన్సరా? రైమ్స్ వచ్చా నీకు? ఓ రైమ్ చెప్పు. Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Darling, glass, no, Papa. Open a mouth, నీ పేరేంటి? కూర్చో. Pujita. నీకు ఫేవరెట్ టీచర్ ఎవరు అక్కడ? Hindu miss. ఏం చదువుతావు పొద్దున్న? ABCD. ఫుల్ వచ్చా నీకు? చెప్పు.
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. నీ పేరేంటి? Lavati. ఆ? Lavati. నీకు మీ మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా బాగా? Daddy అంటే ఇష్టం. మన కంట్రీ పేరేంటి? India. మనం చాక్లెట్ తిన్నావా బిస్కెట్ తిన్నావా స్కూల్ అయిపోయాక? Biscuit. బిస్కెట్ తిన్నావా? నీకు అదే ఇష్టమా? ఏ బిస్కెట్ తిన్నావు? Good day biscuit. గుడ్. నీకురా, నీకు బిస్కెట్ ఇష్టమా చాక్లెట్ ఇష్టమా? Biscuit. నీకు బిస్కెట్ నాకు చెప్పడే చెప్పేస్తున్నావా? చాక్లెట్స్ తినవు నువ్వు కూడా తింటావా? ఏ చాక్లెట్ తింటావు? Vicks. సార్ 2,000 years later. సార్ సార్ మీ పేరేంటి సార్? అగ్గిస్తావా? అగ్గిస్తుడు తీసి పెడతావా? థ్యాంక్ యూ. నీకు చాక్లెట్ ఇస్తాను వెళ్ళేటప్పుడు చదువుకు వెళ్ళి అడ్డొద్దు బయటికి కదా లోపలికి. నీకు నచ్చిన హీరో ఎవరు? Paul Karen. నువ్వు ఓటు ఎవరికి వేస్తావు? మా టీచర్కి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న 1 2 3 వచ్చా? 20 తర్వాత ఏమవుతుంది? 20 తర్వాత 20 తర్వాత 21. 50 తర్వాత 51. 55 తర్వాత 55 తర్వాత 56. మంచి టాపర్ బై ఏడు. తమ్ముడు తమ్ముడు వెళ్ళరా సార్ వెళ్ళరా. నీ పేరేంటి? కార్తిక్ మహేంద్ర. ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాస్. ఏంటి మరి యూకేజీ అంటున్నాను ఫస్ట్? మర్చిపోయాను. తమ్ముడు ఆగరా. నీకు నీకు నచ్చిన హీరో ఎవరు? మా డాడీయే. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? బ్రేక్ చేసుకుంటా. రేపే చేసుకుంటావా? మరి మీ మమ్మీకి చెప్పావా? చెప్పాను. ఏమని చెప్పావు? రేపు పెళ్లి చేసుకోవాలని చెప్పి. అంత చేయకండి రా. తమ్ముడు ప్లేస్ ఇస్తాను ఇక్కడ కూర్చోనా? తమ్ముడు ఇలా కూర్చోరా, చేతి తెచ్చుకో. కూర్చో కూర్చో. నువ్వు ఇన్ని స్కూల్ ఉన్నాయి కదా, ఈ స్కూల్లో ఎందుకు జాయిన్ అయ్యావు? ఈ స్కూల్లో అన్ని ఫెస్టివల్స్ వచ్చినప్పుడు బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ లెసన్స్ అన్ని టీవీలో చూపిస్తారు. నీకు నచ్చిన హీరో ఎవరు? బాలయ్య బాబు. బాలయ్య బాబు సినిమా చూస్తావు నువ్వు? ఏ సినిమా అంటే ఇష్టం బాగా? లెజెండ్. నువ్వు టీచర్ లేనప్పుడు ఏం చేస్తారు? అలా చేస్తారు. ఎవరెవరు నీ బ్యాచ్ ఎవరు? 5 members. ఏరి మీ బ్యాచ్ కైనా పేరుందా? ఏం పేరు? మంకీ బ్యాచ్. నీకు నచ్చిన టీచర్ ఎవరు? శృతి మిస్. మీ ఫ్రెండ్స్ పిలు. నీ పేరేంటి? కరుణ్ కుమార్. పెళ్లి చేసుకుంటా నువ్వు? అప్పుడు అప్పుడు ఎప్పుడు రా సిగ్గుపడుతున్నాడు. అవన్నీ పెద్ద అయ్యాక. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? ఇంట్లో వాళ్ళే చెప్తాది. ఇంట్లో వాళ్ళే చెప్తారు. గుడ్ బాయ్ అయితే నువ్వు. సరే మీ బ్యాచ్ వెళ్ళానా వెనకాల రెడీగా ఉన్నారు ఒకరి తర్వాత అక్కడ. నీకు మీ అమ్మగారు అంటే ఇష్టం నాన్నగారు అంటే ఇష్టం ఎక్కువ? మమ్మీ. ఏ మా మమ్మీ లేకపోతే నేను పుట్టలేదు. నువ్వు పెద్దయ్యాక ఊట ఎవరికి వేస్తావు? ఓటు పంకలే. ఊరు పవన్ కళ్యాణ్. నీ పేరేంటి? సాయిలక్ష్మి. నువ్వు సీరియల్స్ చూస్తావా? చూడవా? నువ్వు చూస్తా సీరియల్స్? ఏ సీరియల్ ఇష్టం నీకు బాగా? టైమింగ్స్ ఏంటో? 8:30.
బాగా ఫేవరెట్ నీకు? నవ్వకండి సీరియస్ మ్యాటర్. నీకు ఫేవరెట్ టీచర్ ఎవరు స్కూల్లో? శృతి మిస్. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? హిందీ. ఏమొచ్చు చెప్పు హిందీలో. सूरज, सन, आसमान, स्काई, सुबह, मॉर्निंग. అన్న నమస్తే అన్న. నువ్వు సీఎం అయితే ఏం చేస్తావు? స్కూల్ నమ్మేతాను. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవడు? కౌశిక్ ఏలూరు వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి. ఫీల్ అవుతున్నావా? యా. ఇంకా ఇస్తే నా కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉంది. తన ఫీలింగ్ ఎలా ఉంది అడుగుదాం ఒకసారి. ఇప్పుడు ఉన్న ప్రొఫెషన్స్ అన్నిటిలో టీచింగ్ అనేది చాలా బెస్ట్ ప్రొఫెషన్. నువ్వు దాన్ని ఎలా ఫీల్ అవుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జాబ్ లాగే నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే అసలు మార్నింగ్ వచ్చిన కాడి నుంచి పిల్లలతో టైం స్పెండ్ చేయడం వల్ల అసలు టైం అనేది తెలీదు. చాలా హ్యాపీగా ఉంటాము. ఇప్పుడు మామూలుగా సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే హెడేక్స్ అవన్నీ నీకు బాగా తెలుసు. ఇక్కడైతే మనం ఎన్ని హెడేక్స్ తో వచ్చినా స్కూల్ కి వచ్చిన తర్వాత వన్స్ ఆ పిల్లల్ని చూడగానే వాళ్ళ స్మైల్స్ చూడగానే చాలా పీస్ఫుల్ గా ఉంటది అనమాట. అలాగే స్కూల్లో సెలబ్రేషన్స్ అవి కూడా చాలా బాగా చేస్తారు అనమాట. ఇంకోటి ఏంటంటే నేను ఈ స్కూల్లోనే చదివి ఈ స్కూల్లోనే టీచర్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ శృతి. ఇంకా మీ స్కూల్ గురించి ఏమైనా చెప్తారా? మా స్కూల్ అనేది ఎడ్యుకేషన్ బాగా ఇచ్చే స్కూల్. అంటే మా స్కూల్ లీడ్ స్కూల్ తో టైఅప్ అయ్యింది. అంటే మా అన్ని డిజిటల్ క్లాస్ రూమ్స్ అనమాట. డిజిటల్ క్లాస్ రూమ్స్ లో టీచర్స్ అనే క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కి జస్ట్ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతే సరిపోదు. వాళ్ళ నాలెడ్జ్ అనేది వాళ్ళ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలంటే మనం ఇంకా దానికి బియాండ్ చేయాలి. అది చేయడానికి మా సార్ ఈ లీడ్ స్కూల్ అనేది తీసుకున్నారనమాట. దీనివల్ల ఏంటంటే పిల్లలకి జస్ట్ ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో అనుకోండి, టెక్స్ట్ బుక్ లో జస్ట్ చదువుతాము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అయిపోతుంది. అదే ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ వల్ల ఏంటంటే పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. దానివల్ల వాళ్ళకి స్కిల్స్ అనేవి కూడా బాగా పెరుగుతాయి అన్నమాట. అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఈ స్కూల్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. లొకేషన్ కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి. నేను డిజిటల్ క్లాసెస్ అవి కూడా వీడియో పెడతాను ఒకసారి. He climbed the Everest. Now he is explaining or else telling us what is his experience climbing the Mount Everest and working as a army personnel. And he also tells okay. వీళ్ళతో ఈ టైం స్పెండ్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే స్కూల్ అనేది మనం చదువుతున్నప్పుడే అది ఒక ప్రెషర్ కుక్కర్లా కనిపిస్తుంది. కానీ వన్స్ చదువు అయిపోయాక తెలుస్తుంది స్కూల్ లైఫే మన లైఫ్లో మోస్ట్ ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ మూమెంట్ అని.